be rocking day for us. సార్ జాగ్రత్తగా వెళ్ళండి సార్. చీఫ్ గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ తోతాద్రి, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఎక్కడంటే వెరైటీ హాల్, గాంధీ కుప్పం, ఎస్బీవి. స్లమ్ పీపుల్ తో ఇంటర్వ్యూ సార్. ఓకే, కానీ ఇక్కడ ఏదో ప్రాబ్లం సార్. గన్ షూట్ అంతా జరుగుతోంది సార్. ఈ ఏరియా వదిలి బయటికి ఎలా రావాలో తెలియటం లేదు సార్. ఓ, అయితే మీరు పని చేయండి. లేదు లేదు, దానికి మీరు పనికిరారులే. మీతో ఎవరున్నారు? అది కెమెరామెన్ స్టడీ వచ్చాడు, ఇంకా లోపలికి రాలేదు సార్. ఒక అసిస్టెంట్ ఉన్నారు సార్. ఎవరది కొత్తగా జాయిన్ అయ్యాడే అతనా? వాడికి ఫోన్ ఇవ్వండి. వాడికా? చీఫ్ మాట్లాడుతున్నారు, ముందు వెనక సార్ వేసి. ఓకే సార్. ఎస్ మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. లిసన్ అశ్విన్, గాంధీపురంలో ఒక రాబరీ జరిగింది. ఆ రాబర్స్ మీరున్న ఏరియాలోనే దాక్కున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన కెమెరా టీం లోపలికి రాలేదు. సో లోకల్ గా ఎవరైనా అరేంజ్ చేసి లైవ్ గా కవరేజ్ ఏర్పాటు చేయండి. గైస్, ఇది చాలా ప్రమాదకరమైన విషయం, చాలా జాగ్రత్త. ఓకే షూర్ చీఫ్, విల్ డు. థ్యాంక్ యూ సార్. లోకల్ గా ఎవరైనా హెల్ప్ తీసుకొని లైవ్ కవరేజ్ చేయమంటున్నారు. లైవ్ కవరేజ్ ఈ గన్ షూట్ లోనా? అవును సార్. జీవా, పబ్లిక్ షేర్ చేసిన వాట్సాప్ వీడియోస్ ని ప్లే చేయండి. ఈ రాబరీలో 12 మంది చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ పోలీసులేమో 4 అని చెప్తున్నారు. ఎనీవే, ఇవాళ రాబరీ న్యూసే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి. గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చే ఏ కాల్ కూడా నా పర్మిషన్ లేకుండా మీరు అటెండ్ చేయకూడదు సార్. ఒక్క కాల్ కూడా అటెండ్ చేయకూడదు. ఇబ్రహీం, పబ్లిక్ ప్లేస్ లో ఇలా షూట్అవుట్ చేశారు. ఏడీపీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదా? దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ సార్. రాబర్స్ ఆర్ హెవీలీ ఆర్మ్డ్. మన ఆఫీసర్స్ 3 చనిపోయారు, పబ్లిక్ లో 5 చనిపోయారు, 13 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. మీరిచ్చే పర్మిషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉండలేను సార్. మీరు చేసిన పిచ్చి పనుల వల్ల 1 సంవత్సరంలో 2 స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ముందు ఆపరేషన్ ఆపండి. డీజీపీ వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, తర్వాత మీ భర్తం పడతారు. సార్, నేను డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను సార్. వాట్? డీజీపీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? నేనే ఉదయం నుంచి ఆయన కోసం ట్రై చేస్తున్నాను. ఆయన ఏదో వేరే మీటింగ్ లో ఉన్నారు. ఆ మీటింగ్ ముగియడానికి ఇంకా 3 గంటలు పడుతుంది. మీరెలా పర్మిషన్ తీసుకున్నారు? డాక్టర్, ఐ హావ్ ఎ సివియర్ పెయిన్. ఓ గాడ్, నేను అప్పుడే చెప్పాను కదా స్ట్రెయిన్ చేయొద్దని. మీరు విన్నారా? మీరు పోలీస్ అయితే ఐ డోంట్ కేర్. నాకు నా పేషెంటే ముఖ్యం. రండి సార్. ఇబ్రహీం, బీ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. వి విల్ ట్రాన్స్ఫర్ టు గుజరాత్. టేక్ రెస్ట్ ప్రాపర్లీ సార్. I am following him. ఏమండి, సార్, మన కానిస్టేబుల్ ఒక ఇన్స్పెక్టర్ ఇంజర్డ్ సార్. నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను సార్. చూడండి. ఎటువైపు వెళ్ళారు? లోపలికి. రక్తమా? ఎక్కడా? అవునరా, సెల్వా అంకుల్ ఉన్నారు కదా, కొట్టాడమ్మా. నొప్పంతా ఏమీ లేదు, ఊరికే. ఎందుకు భయం? ఓహ్, సూదా. ఓకే ఓకే. నాన్న డాక్టర్ అంకుల్కి చెప్పేశానమ్మా, ఇంజెక్షన్ అసలు వెయ్యరు. నేను చెప్పేశాను, ఓకేనా? కనిపెట్టేస్తాం సార్. డాక్టర్కి తల వెనకాల దెబ్బ తేలింది కదా, అది చూపించాలి, సరేనా? ఇంజెక్షన్ వెయ్యరమ్మా. అశోక్, డబ్బులు రెడీ చేసావా? డబ్బు రెడీయే, కాసేపట్లో అందుతుంది. ఆపరేషన్ కు ముందే వచ్చేస్తావుగా? తప్పకుండా వచ్చేస్తానమ్మా.
అప్పటిదాకా పాపం చూసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. స్మిట్టుమా, నాన్న ఫాస్ట్గా అక్కడికే వస్తున్నాను, ఓకేనా? త్వరగా వచ్చేస్తానే, గొడవ చేయకుండా ఉండాలి, సరేనా? నేను మాట్లాడానమ్మా, ఓకేనా? నేను త్వరగా వచ్చేస్తానమ్మా, ప్రామిస్. పబ్లిక్ వాళ్ళ పనులకు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్ళలేకపోతున్నారు, పెద్దవాళ్ళు పనులకు వెళ్ళలేకపోతున్నారు. ఇందువల్ల పబ్లిక్ పోలీసుల మీద చాలా కోపంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. TV9 న్యూస్ ఛానల్ కోసం కెమెరామెన్ సీనుతో పద్మావతి. ఇక్కడ జరుగుతున్న ఇంకొన్ని వివరాలు మీకు కాసేపట్లో మేము అందిస్తాం. సార్ చెప్పండి సార్. బైక్ లో తిరిగినట్టు తెలిసింది. ఏ బండి, ఏ కలర్? సార్ సుజుకి బైక్ సార్, బ్లాక్ కలర్ సార్, 4811. అదిగో ఆ బండి సార్, ఆ బండి సార్. ఈ ఏరియాలో ఒక ఇల్లు అని చెప్పారు సార్. నేను కూడా ఇక్కడికి వచ్చి బాగా వెతికాను సార్, కానీ వాళ్ళు కనపడడం లేదు సార్. సార్ ఇక్కడే సార్, అతనే సార్, అతనే సార్. బండి రోడ్డు మీద ఆపి గొడవ చేసింది అతనే సార్. 4 పేకండి సార్ బండి. బండిని నడు రోడ్లో పెడితే ఏంట్రా అంటే పోలీసుని ఎదిరించి మాట్లాడు రాస్కల్స్. ఇప్పుడు పోలీసులకి ఎవడం మర్యాద ఇవ్వడం లేదండి. ఇదేంటండి హోటలా? మా ఇల్లే సార్, దీన్ని బాడుకి ఇచ్చున్నాం సార్. ఈ ఏరియాకి మొత్తం రొట్టె వీళ్ళే సరఫరా చేస్తున్నారు. చూస్తారా? ఆగండి సార్. ఇప్పుడేనండి వచ్చేదారులు చికెన్ బిర్యానీ తిన్నా, జీర్ణం కాలేదు. రాబరీ జరిగిందని తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి. దొంగలు కనపడితే పోలీసులు ఫోన్ చేయండి. నువ్వు కూడా నాయా అర్జెంట్ గా ATMకి వెళ్ళి ఆ ఉన్న 300 తీసేయాలి. సార్ ఎస్ సార్. సార్ స్టేషన్ రావాలా సార్? ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్. నేను స్పాట్ లోనే ఉన్నాను సార్. బాగాలేదన్నారే, అక్కడేనా? అవును సార్, ఇక్కడ సిచ్యుయేషన్ కొంచెం బ్యాడ్ గానే ఉంది సార్. DGP గారితో ఎవరు వెళ్ళారు? షాపింగ్ చేయడానికి ధనరాజుని పంపించాను సార్. ఓకే సార్. బాబా స్టేషన్కి రమ్మంటున్నారు. DC ఫ్యామిలీని షాపింగ్ తీసుకువెళ్ళాలంట. అది ఎండలో. మనకి వేరే షుగర్ ఉంది కదా, అందుకే సిచ్యుయేషన్ బ్యాడ్ అని చెప్పి సర్ది చెప్పేశాను. కనీసం ఎక్కడున్న అన్నం పెట్టిన వాళ్ళకి ఏదో సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఉంటది కదండి, అందుకేనండి. మేము ఇంతమంది ఉన్నాం, మాకెందుకు సార్ సెక్యూరిటీ? అరే ఏంటండి మీరు, విషయం తెలియదా మీకు? ఆ దోపిడీ దొంగలు పబ్లిక్ ని పోలీసుల్ని కలిపి 8 మందిని చంపేశారు. మీరేం చెప్తున్నారు సార్? ముందు ఆ టీవీ పెట్టండి. న్యూస్ ఛానల్ పెట్టండి. సిటీ పోలీస్ కమిషనర్ పై దాడి చేసి ఇంకో 2 కాల్చి చంపేసిన దుండగులు. ఆ దృశ్యాలన్నీ CCTVలో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన పోలీసుల బలహీనతని, దుండగుల మీద భయాన్ని కలుగజేస్తున్నాయి.